విశాఖపట్నంలో విషాదకర ఘటన జరిగింది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో వాటర్ వరల్డ్లో 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందాడు. బాలుడిని గుట్టు చప్పుడు కాకుండా బైక్ పై ప్రైవేటు ఆసుపత్రికి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది తరలించారు. విషయం తెలుసుకుని ప్రైవేట్ ఆసుపత్రికి బాలుడు తల్లిదండ్రులు వెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. బాలుడి మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ దుర్గా. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించినటువంటి వాటర్ వరల్డ్ ఏదైతే ఉందో, వాటర్ వరల్డ్లో 7 ఏళ్ల రిషి అనేటటువంటి బాలుడైతే పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఘటనలు అయితే తరచుగా కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు, అటు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మనం ఉన్నటువంటి ప్రదేశం ఉందో, ఈ ప్రదేశం అంతా కూడా విశాఖ పోర్టుకు సంబంధించినటువంటి ప్రదేశం. అయితే ఈ ప్రాంతంలో కొంతమంది అయితే లీజుకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ప్లేయర్ట లీజుకి తీసుకొని కొంతమందికి అయితే ఇక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి కొంత ప్రదేశాన్ని అయితే లీజుకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ యాక్వా వరల్డ్ పేరు వెలిసినటువంటి ఏదైతే అక్కడ వాటర్ వరల్డ్ ఉందో, ఆ వాటర్ వరల్డ్లో గత రాత్రి అయితే స్నానానికి వెళ్ళినటువంటి, ఆట విడుపుకి వెళ్ళినటువంటి కొంతమంది యువకులు కుటుంబ సభ్యులతో వెళ్ళారు. ఈ నేపథ్యంలో 7 ఏళ్ల రిషి అనేటటువంటి బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా తల్లిదండ్రులు లోపల పంపించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఆ ప్రాంతానికి స్థానిక ఎమ్మెల్యే కూడా విష్ణుకుమార్ రాజు అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే వాటర్ వరల్డ్కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా విచారకరం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ వాటర్ వరల్డ్ తక్షణమే అక్కడి నుంచి తొలగించాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో దీనిపైన అసెంబ్లీలో చర్చకి తీసుకొస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు కూడా ఇటు సిపిఎం, మిగతా కార్మిక సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే రిషి అనేటటువంటి బాలుడు చనిపోయాడో, బాలుడికి ₹1 కోటి ఎక్స్గ్రేసియా ప్రకటించాలంటూ కూడా వీరంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాలుడికి ఎక్స్గ్రేసియా ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే ఘటనకి కారకులయ్యారో, ఘటనకు కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా వీరైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, నేను జరిగిన ఘటన ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నిన్న రిషి చనిపోయి ఈరోజు కేజీహెచ్లో పోస్ట్ మార్టంకి తీసుకెళ్లడం జరిగింది పోలీసుల ఆధ్వర్యంలో. పోలీసులు చెప్తున్న ప్రాథమిక దర్యాప్తులో ఏముంది అనేసినంటే, ఏదైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం ఉందో కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టలేదు అని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో వీళ్ళ వ్యాపారం కోసం కనీసం తల్లిదండ్రులను కూడా లోనికి అనుమతించలేదు. దొడ్డిదారిన రిషి డెడ్ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి పెద్ద నాటకం కూడా ఆడడం జరిగింది. ఈ సందర్భంగా దీన్ని అంతటినీ సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మాకు తెలుస్తున్న వివరాల ప్రకారం కాశీ విశ్వనాథ్ బీజేపీ తొత్తు, ఈ బీజేపీ అధికారాన్ని వినియోగించుకొని ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ని సాధించుకున్నారు. ఈ సాధించుకున్న తర్వాత మొత్తం వ్యాపారమే తప్ప కనీసం ఏదైతే ప్రజానికం ఉన్నారో, లేకపోతే ఇక్కడ వాకర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఉపయోగం కూడా చూసే పరిస్థితి లేదు. ఈ పోర్ట్ స్టేడియం విలువ ₹3,000 కోట్ల. ఇది పబ్లిక్ ఆస్తి కాబట్టి పబ్లిక్కి ఉపయోగపడేలాగా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట, ప్రైవేటీకరణ పేరిట దీన్ని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి ఇవ్వడం జరిగింది. ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే రిషి మరణానికి కారణమైందో ఈ యాజమాన్యాన్ని వెంటనే కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళ దగ్గర ₹1 కోటి ఎక్స్గ్రేసియా మృతుడి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉసురు బీజేపీ ప్రభుత్వానికి తగలకుండా ఉండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వైపు ఆక్వా వరల్డ్ ఏర్పాటు చేశారు, మరోవైపు కూడా స్లో వరల్డ్ ఏర్పాటు చేశారు. అయితే స్లో వరల్డ్లో కూడా కొన్ని రకాల ఘటనలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ డయేరియా ప్రబలినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? వ్యాధులు ప్రబలుతున్నాయి అనేసినంటే సరైన అనుమతులు తీసుకున్న దగ్గర కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదైతే అనుమతులు ఇచ్చారో పార్టీ వ్యక్తి బీజేపీ తొట్టు అన్న ఒకే ఒక కారణంతో ఆయనకి అప్పనంగా ఈరోజు ఆక్వా వరల్డ్ అయితే ఏమి, వాటర్ వరల్డ్ అయితే
వాటర్ వండర్ వరల్డ్ అయితేనేమి, స్మాల్ క్లబ్ అయితేనేమి, అలాగే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అయితేనేమి దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలి. వెంటనే ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్తో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అయితే ఘటనకు కారకులైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో లేరు. అయితే పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతానికి సందర్శించినప్పటికీ ఘటనకు కారకులైనటువంటి ఎవరిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అసలు అది ప్రధాన కారణం ఏమి ఉంటుంది? ఘటనకి కారకులను అదుపులోకి తీసుకోలేదు అనేసినంటే పూర్తిగా ప్రభుత్వం కొమ్మక్కైపోతా ఉన్నారు. పోలీసులు ఇటేమో ఎవరైతే అధికార పార్టీ బీజేపీ తొత్తులు ఉన్నారో వీళ్ళు కొమ్మక్కైపోవడం వల్లే బాధ్యులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని చెప్పి విషయం అర్థమవుతుంది. ఏదైతే ప్రజానీకం ఉన్నారో ప్రజానీకం అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న స్పోర్ట్స్ క్లబ్ని కనీసం పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళకి వ్యాధులు వస్తూ ఉన్నా కనీసం ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే ఈ భద్రతా కారణాల వల్లే ఈ సంఘటన జరిగిందనేది మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, లేకపోతే ప్రజాగ్రహాన్ని మీరు చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు చెప్పండి, ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులపైన ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదంటూ పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకుంటారు? మేము మొదటి నుండి చెప్తున్నాం, ప్రభుత్వం ఇప్పుడే ఉన్నటువంటి విశ్వనాథ్ అనేటువంటి వాడు బీజేపీ నాయకుడు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పోర్ట్ స్టేడియము. దానికిచ్చి ఎటువంటి నాణ్యత భద్రతలు పాటించారని గతంలో మేము చెప్పాం. అప్పుడు ఏదైతే ఈ వరల్డ్ ఏదైతే వాటర్ ఇది ఉందో దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదు, ప్రభుత్వమే నడపాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఈరోజు 700, 500, 600 టిక్కెట్ పెట్టి ఈరోజు డబ్బులు మొత్తమే చూసుకుంటే ఏదైతే విశ్వనాథ్ అనేటటువంటి వ్యక్తి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడైతే వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వీరైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కు సంబంధించినటువంటి ఏక్వా వరల్డ్ ఉందో అక్కడ జరిగినటువంటి ఘటనకు బాధ్యులైనటువంటి వారందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 7 ఏళ్ల బాలుడు రిషి మరణానికి కారణమైన వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే బాలుడు కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేసీ ఇవ్వాలంటూ ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ చంద్రశేఖర్.